జగన్ కోసం ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని వైసీపీ నేత ధర్మన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలతో వైసీపీ శ్రేణుల్లో తెగింపు వచ్చిందన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రోజు నుంచే వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. ఈ చర్యలు కూటమి ప్రభుత్వానికి సరికాదన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ చర్యలు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత ప్రమాదకర రాజకీయాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ను ధర్మన కృష్ణదాస్తో పాటు శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు పరామర్శించారు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేసినటువంటి ఏ చర్యలకైనా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది. మేము చెప్తున్నాం, జగన్ తరఫున మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ ఒక ఆత్మాహుతి దళం వల్లే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి హింసలు ఎన్నైనా పెట్టుకోండి, దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల మీకు ఎప్పుడు మంచి జరగదు. ఇది వినాశకాల విపరీత బుద్ధి అని పెద్దలు చెప్తారు. ఇటువంటి తప్పులన్నవి చేయడం అన్నది అది మీ పార్టీకి పత్రానికి నాంది అవుతుందని నేను తెలియజేస్తూ, భవిష్యత్తులోనైనా ఇటువంటి కార్యక్రమాలు అడ్డు చేసి మరి సరైనటువంటి పాలన మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చారో మాట ఇచ్చిన ప్రకారంగా ఆ వాగ్దానాలు చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి.